మజిల్స్ని యాక్టివేట్ చేసుకోవడం, మళ్ళీ ఫేస్కి ఐస్ అప్లై చేసుకోవడం. అంటే ఫేస్కి డైరెక్ట్ ఐస్ అప్లై చేసుకోకూడదండి. ఒక మంచి నీట్ క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ అయితే బెటర్, దాంట్లో ఐస్ పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మసాజ్ చేసుకునేటప్పుడు మనం ఫేస్కి మసాజ్ చేసినా లేకపోతే ఎక్సర్సైజెస్ చేసిన డౌన్ పార్ట్ నుంచి, అంటే ఇక్కడ నుంచి కింది నుంచి పైకి చేసుకుంటారు, పైన నుంచి కిందికి చేయొద్దు, పైన ఇలా కింది నుంచి పైనకి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. అంతేగాని ఇలా మనము సోప్ పెట్టి కూడా ఇలా రాస్తాం కదా, అలా రాయకూడదు. అండ్ ఇంకొకటి, నేను సోప్ పెట్టడం మానేశాను కంప్లీట్గా. స్టార్టింగ్లో పెట్టకపోతుండే, మధ్యలో కొన్ని ఇయర్స్ పెట్టాను, బట్ మళ్ళీ స్టాప్ చేసేసాను. బికాస్ ఇంకా ఇలా పెట్టకూడదు, ఇది మన ఫేస్కే డేంజర్ అని చెప్పేసి మానేశాను. నేను ఫిట్ కర్రీ పెట్టుకుంటాను ఫేస్కి, ఫేస్ వాష్ కూడా దాంతోనే చేసుకుంటాను. అది కూడా అది మనకి ఫిట్ కర్రీ బ్లాక్స్లో దొరుకుతుంది. నేను మీకు చూపిస్తాను కింద పిక్చర్, అది ఎంత అలా అరిగిపోయిందనేది చూడండి. ఒక బ్లాక్ చాలా డేసే వస్తుంది అది. మనం ఫేస్కి అది ఎలా అయితే సోప్ అప్లై చేసుకుంటామో అలాగే అప్లై చేసుకోవాలన్నమాట, జస్ట్ రాసేసుకోవాలి అంతే. ఇవి నేను చేసుకుంటూ వచ్చిన చేంజెస్. అండ్ వాటర్, చాలామంది చాలా జోక్స్ చెప్తారు, వాటర్ తాగాలి, అది తాగాలి అని అంటారు, కానీ నిజంగానే వాటర్ తాగాలనండి. మన వెయిట్ ప్రకారంగా మనం ఎన్ని కేజెస్ ఆఫ్ వెయిట్ ఉన్నాం, ఇప్పుడు ఒక 60 kgs ఆఫ్ వెయిట్ ఉన్నారనుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పినట్టు నేను తిలకం అండ్ లిప్స్టిక్ తప్ప ఇంకా నేను ఏం యాడ్ చేయలేదండి నా ఫేస్కి. ఇఫ్ నేను ఫేస్ వాష్ చేసుకొని చూపించినా కూడా ఇలాగే కనిపిస్తాను. అండ్ నేను 2020లో అండి, ఇప్పుడు ఏదైతే పిక్చర్ ఇక్కడ మీకు సైడ్లో చూపిస్తున్నానో అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. 2021 ఇంకా అలాగే కంటిన్యూ అయ్యింది. 2022లో అప్పటికి ఇంకా నా ఫేస్, అంటే నా బాడీ ఫ్యాట్తో పాటు నా వెయిట్ కూడా తగ్గింది, అండ్ దాంతోపాటు నా ఫేస్ ఫ్యాట్ కూడా తగ్గుకుంటూ వచ్చిందనమాట. అండ్ అప్పటి నుంచి మంచిగా కలర్ రావడం స్టార్ట్ అయింది. అయితే ఇది రావడానికి నేనేం చేశాను అంటే, ఫస్ట్ సీడ్స్ తీసుకున్నాను. వాటర్ మిలన్ సీడ్స్ కానివ్వండి, పంకిన్ సీడ్స్ కానివ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, అవి నైట్ సోక్ చేసి మార్నింగ్ తీసుకొని, అండ్ దాంతోపాటు ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేశాను. అండ్ దాంతోపాటు ఒక మంచి డైట్ మెయింటైన్ చేసుకున్నాను. ఆ 1.5 year మంచిగా డైట్ మెయింటైన్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఎక్కువ మేకప్ యూజ్ చేయనండి చాలా వరకు. అంటే ఎప్పుడైనా అకేషనల్ వైజ్గా ఫంక్షన్స్కి దానికి దీనికి చూస్తే మీరు చూడండి, కొంచెం నా హ్యాండ్స్ కలర్తో చూసుకుంటే కూడా నా ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ నేను చేయాలి అనుకొని చేశాను కాబట్టి, నేను ఎలా అయినా నా ఫేషియల్ కలర్ని చేంజ్ చేసుకున్నా కాబట్టి. దీని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయండి. ప్రతి పర్సన్కి ఒక దగ్గర హర్ట్ అనేది అవుతుంది. సో అలాగే నాకు కూడా ఒక కిక్ స్టార్ట్ లాగా హర్ట్ నుంచే స్టార్ట్ అయ్యింది ఈ జర్నీ, ఈ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనేది అలాగే స్టార్ట్ అయ్యింది. అండ్ మెయిన్గా ఫేషియల్ ఎక్సర్సైజెస్ టార్గెట్ పెట్టుకొని దానికంటూ పర్టికులర్ టైం తీసుకొని చేశాను. అండ్ దాంతోపాటు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ మెయిన్ ఏంటి అంటే, నాకు పీసీఓడి కూడా ఉండే అన్నమాట అప్పుడు. ఇప్పటికైతే లేదు, నాకు అప్పుడు పీసీఓడి కూడా ఉండే. సో ఇంకా దాన్ని నేను రివర్స్ చేసుకున్నాను. నేను చాలా 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 ట్యాబ్లెట్స్, అంటే చాలా హెవీగా ట్యాబ్లెట్స్ తీసేసుకున్నాను. నాకు పీరియడ్స్ ప్రాబ్లం ఏంటి అంటే, మంత్లీ 2 times అలా వచ్చేది. పీసీఓఎస్ స్టేజెస్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ఫేషియల్ హెయిర్ గ్రో అవ్వడం కానీ, ఇంకా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్లో వచ్చేస్తుంది. సో నాకు ఏంటి అంటే, నాకు 15 daysకి ఒకసారి పీరియడ్స్ అవ్వడం, 15 daysకి ఒకసారి పీరియడ్స్ అవ్వడం, అలా ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం. అలా నాకు నా చిన్నప్పటి నుంచి నన్ను చూసిన నా జర్నీ, అంటే నా స్కూల్ మేట్స్ ఎవరైతే ఉంటారో అది నిజమా కాదా అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అనమాట స్కూల్కి కూడా, బికాస్ ఆఫ్ మై హెల్త్. అండ్ ఇంకా అలా కొన్ని ఇయర్స్ ట్యాబ్లెట్స్ మింగిన తర్వాత ఒక స్టేజ్లో ఆగిపోతాం కదా, ప్రతి ఒక్కరం ఒక పిన్ పాయింట్ అనేది ఉంటుంది. సో
2020 ఈజ్ ద పిన్ పాయింట్ ఫర్ మీ. అక్కడ నేను తీసుకున్న డెసిషనే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. దాని తర్వాత ఈ జర్నీ త్రూలో నన్ను నేను ఎంత ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. ఇప్పుడు వెయిట్ గెయిన్ మళ్ళీ ఒక 2023లో మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యాను. అది బికాజ్ ఆఫ్ కొన్ని కండిషన్స్. మన గ్రాఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇలా 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 ఉంటేనే దాన్నే గ్రాఫ్ అంటాము. అండ్ అక్కడ నుంచి నా ప్యాషన్ ఇదంతా కూడా స్టార్ట్ అయ్యింది. అయితే ఇక్కడ ఇదంతా మాకెందుకు అంటారా, ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి ఎలా అనేది మీకు కూడా తెలియాలి అనుకొని మీరు కూడా నా ఫ్యామిలీ అనుకొని షేర్ చేసుకుంటున్నాను. అయితే నేను ఫేస్ కోసం చేసింది మంచిగా ఐస్తోని మసాజ్ చేసుకున్నాను, ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేసుకున్నాను, డైట్ కరెక్ట్ మెయింటైన్ చేశాను, వెయిట్ లాస్ అయ్యాను, పీసీఓడిని రివర్స్ చేసుకున్నాను. సో ఇవన్నిటి వల్ల ఈరోజు నా స్కిన్ టోన్ ఇలా చేంజ్ అయింది. అండ్ ఒక్కటి ఏంటి అంటే అప్పుడు నాకు పింపుల్స్ ఉండకపోతుండే, ఇప్పుడు నాకు పింపుల్స్ లేవు. ఒక 2 months బ్యాక్ ఫిబ్రవరి అలా అనుకోండి, ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ నుంచి ఎప్పుడైతే మనకి కొంచెం ఎండలు స్టార్ట్ అయ్యాయో ఫస్ట్ టైం, ద వెరీ ఫస్ట్ టైం నాకు సన్ బర్న్ అనేది అయ్యింది. నేను ఇంతకుముందుకు సన్ స్క్రీన్ అవి ఏవి కూడా యూజ్ చేసేదాన్ని కాదు. ఇంకా లాస్ట్ 2 months లేదు, ఖచ్చితంగా మీరు కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే నాకు బర్న్స్ అవన్నీ వచ్చి ఉండే. బట్ దాని తర్వాత నేను ఫేస్ యోగా సర్టిఫికేషన్ అనేది చేశాను అన్నమాట. అక్కడ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మెయిన్ మనము సన్ స్క్రీన్ చాలా అవసరం, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే చాలా అవసరం. ఇప్పుడు నేను ఎందుకు ఇలా ఆ 2 కూడా అప్లై చేసుకోకుండా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే నా ఫేస్ ఎలా ఉంది ఒరిజినల్గానే మీకు తెలియడం కోసం అనేది నేను చూపిస్తున్నాను. నేను ఫేస్ వాష్ కూడా చేసుకొని చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా అలాంటి డౌట్ ఉంటే కామెంట్ చేయండి కింద, డెఫినెట్గా ఫేస్ కూడా వాష్ చేసుకొని చూపిస్తాను, నో ప్రాబ్లం. ఆ బంప్స్ అవన్నిటిని అసలు నా ఫేస్ని చూసి నేనే తట్టుకోలేకపోయాను. ఆ పిక్చర్ కూడా కింద వేస్తున్నాను. అది జస్ట్ కొంచెం కోలుకుంటున్న స్టేజ్ పిక్చర్ అన్నమాట, స్టార్టింగ్ పిక్చర్ లేదు. స్టార్టింగ్ పిక్చర్ చూస్తే మీరు కూడా దదార్చుకుంటారు. మా ఆఫీస్లో కూడా ఏంటి ఇలా అయిపోయింది అన్నారు. సో దాంట్లో నుంచి కూడా నాకు ఫేస్ యోగా ఎక్సర్సైజెస్ ఫేస్ ఎక్సర్సైజెస్ చేయడం అండ్ మజిల్స్ని యాక్టివేట్ చేసుకోవడం, మళ్ళీ ఫేస్కి ఐస్ అప్లై చేసుకోవడం. అంటే ఫేస్కి డైరెక్ట్ ఐస్ అప్లై చేసుకోకూడదండి. ఒక మంచి నీట్ క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ అయితే బెటర్, దాంట్లో ఐస్ పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మసాజ్ చేసుకునేటప్పుడు మనం ఫేస్కి మసాజ్ చేసినా లేకపోతే ఎక్సర్సైజెస్ చేసిన డౌన్ పార్ట్ నుంచి, అంటే ఇక్కడ నుంచి కింది నుంచి పైకి చేసుకుంటారు, పైన నుంచి కిందికి చేయొద్దు, ఇలా కింది నుంచి పైనకి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. అంతేగాని ఇలా మనము సోప్ పెట్టి కూడా ఇలా రాస్తాం కదా, అలా రాయకూడదు. అండ్ ఇంకొకటి, నేను సోప్ పెట్టడం మానేశాను కంప్లీట్గా. స్టార్టింగ్లో పెట్టకపోతుండే, మధ్యలో కొన్ని ఇయర్స్ పెట్టాను, బట్ మళ్ళీ స్టాప్ చేసేసాను. బికాస్ ఇంకా ఇలా పెట్టకూడదు, ఇది మన ఫేస్కే డేంజర్ అని చెప్పేసి మానేశాను. నేను ఫిట్ కర్రీ పెట్టుకుంటాను ఫేస్కి, ఫేస్ వాష్ కూడా దాంతోనే చేసుకుంటాను. అది కూడా అది మనకి ఫిట్ కర్రీ బ్లాక్స్లో దొరుకుతుంది. నేను మీకు చూపిస్తాను కింద పిక్చర్, అది ఎంత అలా అరిగిపోయింది అనేది చూడండి. ఒక బ్లాక్ చాలా డేసే వస్తుంది. అది మనం ఫేస్కి అది ఎలా అయితే సోప్ అప్లై చేసుకుంటామో అలాగే అప్లై చేసుకోవాలన్నమాట, జస్ట్ రాసేసుకోవాలి అంతే. ఇవి నేను చేసుకుంటూ వచ్చిన చేంజెస్. అండ్ వాటర్, చాలామంది చాలా జోక్స్ చెప్తారు, వాటర్ తాగాలి, అది తాగాలి అని అంటారు. కానీ నిజంగానే వాటర్ తాగాలనండి. మన వెయిట్ ప్రకారంగా మనం ఎన్ని కేజెస్ ఆఫ్ వెయిట్ ఉన్నాం, ఇప్పుడు ఒక 60 kgs ఆఫ్ వెయిట్ ఉన్నారనుకోండి, 3 liters ఆఫ్ వాటర్, 20 kgs పర్ వెయిట్ అలా, 20 kgs పర్ లీటర్ అలా వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా. అలా మీ వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ డే మొత్తం తాగండి. మీకు అలా తాగాలి అనిపించలేదు అనుకోండి, జ్యూసెస్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే చియా సీడ్స్ వాటర్ తీసుకోవచ్చు, మింట్ వాటర్ తీసుకోవచ్చు. జ్యూసెస్ అంటే మళ్ళీ అందులో కిలో చక్కెర వేసేసుకొని అలా కాదండి, వితౌట్ షుగర్. అండ్ మెయిన్గా నా దాంట్లో షుగర్ని అయితే చాలా కట్ ఆఫ్ చేశాను. ఎప్పుడైనా తింటాను, స్వీట్స్ తినను అని కాదు, తింటాను, బట్ మళ్ళీ దాన్ని కట్ ఆఫ్ చేయడం కూడా తెలియాలి మనకి, అదనమాట మ్యాటర్. చలో బాయ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. బాయ్.